ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర ప్రముఖమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక ఆశ్రమ ఆసుపత్రిలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆశ్రమ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు దెందులూరు నియోజకవర్గాల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏలూరు దెందులూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆశ్రమ ఆసుపత్రి డైరెక్టర్ గోకరాజు రతిదేవి, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభమని, సమాజంలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని సరిచేసేందుకు కృషి చేసే జర్నలిస్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే జర్నలిస్టులకు ఆశ్రమ ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ కార్డులు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఆసుపత్రి సీఈఓ కె హనుమంతరావు మాట్లాడుతూ ఆశ్రమ ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో క్యాన్సర్ చికిత్సకు అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయంలో విజయవాడకు వెళ్లనవసరం లేకుండా 200 కోట్ల రూపాయలతో 3 లక్షల చదరపు అడుగుల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్ సంఘ నాయకులు కె మాణిక్యరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ఆశ్రమ ఆసుపత్రి యాజమాన్యం ప్రాధాన్యతనిచ్చి ఏలూరు దెందులూరు నియోజకవర్గాల్లోని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథిని ఆశ్రమ ఆసుపత్రి వర్గాలు దుస్సాలువా మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ప్రముఖులు రెడ్డి తిరుపతిరావు, పూజారి నిరంజన్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు హనుమంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కాకపోతే దారిలో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు ఉండటం మూలంగా అవి పూర్తి చేసేసరికి కొంత ఆలస్యమైంది, క్షమించమని కోరుకుంటూ మొట్టమొదటిగా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గోకరాజు గారు చాలా దూరదృష్టి కలిగిన ఒక వ్యాపారవేత్త అనే కంటే కూడా ఆయన్ని సామాజికవేత్త అని అనటం కూడా అప్రాపరేట్ ఏమో అని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడిక తెలంగాణలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి, మరి విద్యని వ్యాపింప చేయటానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాటిన్నింటి మీద కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఆలోచిస్తుంది. అక్రిడిటేషన్ కార్డ్స్ త్వరలో 1 నెల లోపల మీకు కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తూ, మరి ఈ ప్రత్యేకంగా మరొకసారి డైరెక్టర్ రతిదేవి గారిని, సిఇఓ హనుమంతరావు గారిని, ఆశ్రమం మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డులు పంపిణీ చేయడం, ఆశ్రమం హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి, సిఇఓ గారికి, ముఖ్యంగా మన మంత్రివర్యులు పార్థసారథి గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆశ్రమం హాస్పిటల్ తరఫున మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మ్యాక్సిమం హెల్త్ కార్డులు అంటే ఊరికినే అది మొక్కుబడి కార్డు కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా మేలు జరగాలని జరిగే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, అసలు క్యాన్సర్ ఉందని కూడా ఎవరికి తెలియదు. సో లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్, 3rd స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే
క్యాన్సర్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో డాక్టర్లు కానీ ఎవరు కూడా చేసేది కూడా ఏం లేదు. ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయడం తప్ప లైఫ్ని సర్వైవ్ చేయడానికి అవకాశం లేదు. అందుకోసం మేము ఒక బస్సుని ఏర్పాటు చేసాం. దీన్నే ఆశ్రమ్ క్లినిక్ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక బస్సు పెట్టాం. ఆ బస్సు ప్రతి విలేజ్కి వెళ్తుంది. వెళ్ళి అక్కడే టెస్టులు కూడా చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్టులు చేస్తారు. ఏమి రోగ నిర్ధారణ జరిగినట్లయితే ఆ పేషెంట్స్ని మాకు ఇక్కడికి రిఫర్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రక్రియ కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి, సమాచార శాఖ మంత్రి వాళ్ళ సబ్ కమిటీ కూర్చుని జర్నలిస్టు యూనియన్ సంఘాలకి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఇవాళ ఏపీడబ్ల్యూజే కానీ, ఎఫ్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సామనా కానీ, చిన్న ప్రజలందరూ కూడా ఇవాళ యూనియన్ పరంగా ప్రాతినిధ్యం కలిపి ఎక్రియేషన్ కమిటీ నియమించే విషయంలో మరి మంత్రి గారి స్వర్వ అభినందనలు. ఖచ్చితంగా వారందరికీ ఏలూరు జిల్లా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత సమయాన్ని కేటాయించినందుకు కూడా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఏలూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మంత్రి గారు జిల్లా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు కాబట్టి మంత్రి గారు